హాయ్! వెల్కమ్ బ్యాక్ టు ప్రాపర్టీ 9 రియల్ ఎస్టేట్ సర్వీసెస్. ఇక్కడ మీరు చూస్తున్నది హయత్ నగర్ బస్ స్టాండ్ అండి. ఈ బస్ స్టాండ్ పక్క నుంచి ఈ రోడ్ వచ్చేసి మనకి కుంట్లూరు వెళ్లే రోడ్డు. ఈ రోడ్డులో మనం స్ట్రైట్ గా ఒక 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేసామంటే మనకి పసమాముల అనే ఏరియా వస్తుంది. ఇది 100 ఫీట్ రోడ్ అండి. ఈ రోడ్డులో కొంచెం ముందుకు వెళ్ళిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్ లో వచ్చేసి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, పసమాముల బ్రాంచ్. ఈ బ్యాంక్ బ్యాక్ సైడ్ లో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఇల్లు వచ్చేసి మనకి G+1 హౌస్, కార్నర్ హౌస్ ఫర్ సేల్ ఉంది. ఈ SBI బ్యాంక్ దాటిన వెంటనే మనకు శాన్వి హోమ్స్ అని చెప్పేసి ఇక్కడ కమాన్ ఉంటుంది. దీనిలోంచి వెళ్ళామంటే మనం ఈ ఇంటికి రీచ్ అవ్వచ్చు. ఇది వచ్చేసి HMDA వెంచరు అండ్ ఈ ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్ లో కట్టారండి. వెస్ట్ అండ్ సౌత్ కార్నరు మనకి రెండు వైపులా కూడా 30 ఫీట్ రోడ్స్ వచ్చాయండి. అండ్ ఈ ఇల్లు వచ్చేసి 100 ఫీట్ మెయిన్ రోడ్డు నుంచి జస్ట్ సెకండ్ బిట్ లో ఉంది. అండ్ ఇది కార్నర్ హౌస్, మీకు చూడొచ్చు రెండు వైపులా కూడా మంచి ప్లాంటేషన్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మెయిన్ గేట్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి మనకు వెస్ట్ సైడ్ నుంచి అయితే ఇచ్చారు. అండ్ ఈ ఇల్లు వచ్చేసి రెడీ టు మూవ్ అండి, వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంటి డైమెన్షన్ వచ్చేసి 30-40 డైమెన్షన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు పార్కింగ్ లో చూసుకున్నట్లయితే మనం వెస్ట్ నుంచి ఎంటర్ అవుతాము. ఇక్కడ 2 కార్లతో పాటు 4 బైకులు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అండ్ పార్కింగ్ లో కూడా మనకు ఫాల్ సీలింగ్ విత్ LED లైట్ అయితే రావడం జరిగింది. అండ్ ఇదే పార్కింగ్ లో ఈ కార్నర్ లో వచ్చేసి మనకి బోర్వెల్ అండ్ వాష్ ఏరియా వచ్చిందండి. బోర్వెల్ వచ్చేసి 200 ఫీట్లు వేశారు, బట్ ఈ ఏరియాలో మనకి జస్ట్ 50 ఫీట్ లోనే వాటర్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఈ పార్కింగ్ ఫ్లోర్ అంతా కూడా మనకు గ్రానైట్ ఫ్లోరింగ్ అయితే రావడం జరిగింది. అండ్ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ సైడ్ నుంచి మనకు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, గ్రౌండ్ ఫ్లోర్ లో వచ్చేసి ఏమో 1 BHK ఉంది. ఇక్కడ చూడొచ్చు మీరు ఈ మెయిన్ డోర్ ఫ్రేమ్స్ అన్ని కూడా టేక్ వుడ్ మెటీరియల్. అండ్ ఈ 1 BHK కూడా చాలా విశాలంగా ఉంది. మీకు ఇది వచ్చేసి హాల్ అండి 1 BHK లో రెంటల్ పోర్షన్. అండ్ ఇక్కడ ఈస్ట్ సైడ్ నుంచి కూడా మనకి డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సేమ్ ఇలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్ లో కూడా ఈస్ట్ సైడ్ డోర్ ప్రొవైడ్ చేశారు. సో 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టీవీ యూనిట్ బ్యాక్ సైడ్ లో వచ్చేసి మనకు ఓపెన్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో ఇది రెంటల్ పోర్షన్ లో కూడా ఇంత పెద్దగా కిచెన్ ఇచ్చారు. అండ్ ఈ ఏరియాలో 1 BHK రెంట్ వచ్చేసి 6,000 to 7,000 నడుస్తుందండి. సో మీరు ఒకవేళ ఈ ఇల్లు కొనుక్కున్నా కూడా ఇమ్మీడియట్ గా ఇక్కడ రెంట్ అనేది వస్తారు, ఎందుకంటే ఇది మెయిన్ రోడ్ అండ్ బస్ స్టాప్ కి జస్ట్ 1 minute వాకబుల్ డిస్టెన్స్ దూరంలో ఉంది. అండ్ ఇది 1 BHK లోని హాలు అండ్ బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ తో వచ్చింది అండ్ చాలా విశాలంగా ఉంది అండ్ మంచి వెంటిలేషన్ ఉంది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ లో కూడా వీళ్ళు చాలా హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేసి అయితే ఈ కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేశారు. ఇది వచ్చేసి అటాచ్డ్ వాష్రూమ్, మనకు ఒక ప్లంబింగ్ వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందండి, రిమైనింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. అంతేకాకుండా మీకు ఈ బెడ్రూమ్ లోనే ఇక్కడ వాష్రూమ్ పైన వచ్చేసి లో రూఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, ఎక్స్ట్రా లగేజ్ ఏదైనా ఉంటే ఇక్కడ పెట్టేసుకోవడానికి. సో ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోని 1 BHK. మీకు లోపల ఫ్లోరింగ్ అంతా వచ్చేసి స్టాండర్డ్ మార్బుల్ అయితే ఇచ్చారు. అండ్ బయట పార్కింగ్ లో వచ్చేసేమో మంచి క్వాలిటీ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ పార్కింగ్ లోనే కాకుండా మీకు ఆ స్టెప్స్ కింద కూడా ఒక ఎక్స్ట్రా వాష్రూమ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ స్టెప్స్ వచ్చేసి హైట్ తక్కువ ఉండి ఏజ్డ్ పీపుల్ కూడా ఈజీగా ఎక్కే విధంగా గ్రానైట్ ఫినిషింగ్ తో అండ్ స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ సపోర్ట్ తో వచ్చింది. ఇక్కడ మనకు గ్లాస్ విండో రావడం వల్ల వెంటిలేషన్ కూడా స్టెప్స్ కి చాలా నీట్ గా వచ్చింది. అండ్ పైన మనకు వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ లో 2 BHK ఓనర్ పోర్షన్ రావడం జరిగిందండి. మీకు ఇక్కడ డోర్ ముందు వరండా చూసుకుంటే 6 ఫీట్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ వరండాలో కూడా మనకి ఫాల్ సీలింగ్ రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ డోర్ ఫ్రేమ్ అంతా కూడా టేక్ వుడ్ మెటీరియల్, మంచి క్వాలిటీ మెటీరియల్. అండ్ ఈ డోర్ ఫ్రేమ్ లోనే మీకు గ్లాస్ ప్యానల్ రావడం వల్ల మంచి వెంటిలేషన్ వస్తుంది అండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి 2 ఫీట్ గల్లీ అయితే ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా ఈ డోర్ ముందు వచ్చేసి 6 ఫీట్ వరండా అయితే రావడం జరిగింది. అండ్ లోపల చూసుకున్నట్లయితే టోటల్ స్టాండర్డ్ మార్బుల్ తో చాలా నీట్ గా వచ్చిందండి ఫినిషింగ్. అండ్ మనం ఎంటర్ అవుతుంది వచ్చేసి నార్త్ డోర్ నుంచి. ఇది కాకుండా మనకి ఇటు ఈస్ట్ సైడ్ నుంచి కూడా ఒక డోర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో నార్త్ ఈస్ట్ రెండు వైపులా డోర్లు వచ్చాయి, రెండు కూడా క్వాలిటీ టేక్వుడ్ మెటీరియల్ యూజ్ చేశారు. సో 100% వాస్తు ఫాలో అవుతూ కట్టారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఫాల్ సీలింగ్ లో కూడా మంచి LED లైట్స్ అయితే వీళ్ళు ఆల్రెడీ ప్రొవైడ్ చేశారు. ఇదంతా వచ్చేసి హాల్ అండి. అండ్ ఈ ఈస్ట్ డోర్ నుంచి బయటికి వెళ్ళామంటే మనకి బయట సైడ్ వచ్చేసి 2 ఫీట్ గల్లీ ప్రొవైడ్ చేశారు. ఈ గల్లీలోనే ఆ కార్నర్ లో వచ్చేసి వాష్ ఏరియా అయితే రావడం జరిగింది. అండ్ ఈ హాల్ వచ్చేసి చాలా స్పేసియస్ గా మంచి వెంటిలేషన్ వచ్చే విధంగా ఉంది. అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు పూజ రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఈ పూజ రూమ్ లో వచ్చేసి ఇద్దరు మనుషులు ఈజీగా కూర్చొని పూజ చేసుకునే విధంగా విశాలంగా అండ్ యాజ్ పర్ వాస్తు ప్రకారం అయితే కట్టారు. ఇక్కడ ఈ పూజ రూమ్ డోర్స్ కూడా మీకు టేక్ వుడ్ మెటీరియల్ తో ఈ డోర్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశారు. ఈ పూజ రూమ్ కి అటాచ్డ్ గా మనకి వాస్తు ప్రకారం ఇక్కడ వచ్చేసి కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓపెన్ కిచెన్, ఎల్ షేప్ గ్రానైట్ ప్లాట్ఫామ్ తో అండ్ టోటల్ గా మనకు షెల్ఫ్స్ సబ్జా రావడం వల్ల
కిచెన్ సంబంధించిన ఐటమ్స్ అన్నీ మనం కిచెన్‌లోనే పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడొచ్చేసి మనకు ఆ మెయిన్ డోర్ నుంచి ఇక్కడ టీవీ యూనిట్ పక్కగా 2 బెడ్‌రూమ్‌లయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ 2 బెడ్‌రూమ్‌లకి మధ్యలో ఇక్కడ ఎదురుగా వచ్చేసి హ్యాండ్ వాష్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఉన్నదేమో మాస్టర్ బెడ్‌రూమ్ అండి. రూమ్స్ వచ్చేసి చాలా విశాలంగా ఉన్నాయి. ఇంటి డైమెన్షన్ 30, 40 కాబట్టి మనకి రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా వచ్చాయి. అండ్ ఈ రూమ్‌లో ఒక సైడ్ మొత్తం షెల్ఫ్స్ వచ్చాయి. అండ్ ఎదురుగా వచ్చేసి మనకు యూపీవీసీ స్లైడ్ విండో విత్ మస్కిటో మెష్ అయితే ఇన్‌స్టాల్ చేయడం జరిగింది. మనకి 2 రూమ్‌లకు కూడా అటాచ్డ్ వాష్‌రూమ్ అయితే రావడం జరిగింది. అండ్ ఈ వాష్‌రూమ్‌లో ప్లంబింగ్ వర్క్ ఒకటి మాత్రమే బ్యాలెన్స్ ఉంది. రిమైనింగ్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయినాయి. ఒకవేళ మీరు పైన పెంట్ హౌస్ కట్టుకోవాలనుకున్నా కూడా ఆల్రెడీ 3 ఫీట్ పిల్లర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారండి. సో మీరు ఒకవేళ నెక్స్ట్ పైన పెంట్ హౌస్ కట్టుకోవాలన్నా కూడా ఈజీగా కట్టేసుకోవచ్చు. అండ్ టోటల్‌గా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇల్లు వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్‌లో ఉందండి. 133 గజాలు. సౌత్ అండ్ వెస్ట్ కార్నరు. డైమెన్షన్ వచ్చేసి 30/40 డైమెన్షన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి హెచ్ఎండిఏ వెంచర్ అండి. అన్ని అప్రూవల్స్ ఉన్నాయి. అండ్ ఈ వెంచర్ పేరు వచ్చేసి శాన్వి హోమ్స్. మనకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాక్ సైడే ఈ ఇల్లు అనేది ఉంటుంది. అండ్ 100 ఫీట్ రోడ్ నుంచి వచ్చేసి జస్ట్ సెకండ్ బిట్‌లో ఉంటుంది. అండ్ ఈ ఇంటికి 2 వైపులా కూడా మీకు 30 ఫీట్ రోడ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసి G+1 కన్‌స్ట్రక్షన్. గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి 2 కార్లు, 4 బైకులు పట్టేంత పార్కింగ్‌తో పాటు పెద్ద 1 బీహెచ్‌కే పోర్షన్ వచ్చింది. అండ్ ఫస్ట్ ఫ్లోర్‌లో వచ్చేసి ఓనర్ పోర్షన్ 2 బీహెచ్‌కే పోర్షన్ వచ్చింది. అండ్ స్లాబ్ ఏరియా వచ్చేసి ఒక్కో ఫ్లోర్‌కు 1200 ఎస్ఎఫ్టీ వచ్చిందండి. సో టోటల్‌గా చూసుకుంటే 2500 ఎస్ఎఫ్టీ స్లాబ్ ఏరియా ఇచ్చారు. అండ్ బోర్‌వెల్ ఉంది. దాంతో పాటు మంచినీటి కనెక్షన్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చేసి మనకు గ్రౌండ్ ఫ్లోర్ కానీ, ఫస్ట్ ఫ్లోర్ కానీ నార్త్ నుంచి అయితే ఇచ్చారు. అంతేకాకుండా ఈస్ట్ వైపు నుంచి కూడా మనకు డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. రెడీ టు మూవ్ అండి. అండ్ ఈ ఇంటి ప్రైస్ వచ్చేసి 1,10,00,000 చెప్తున్నారు. మీకు అన్ని బ్యాంక్స్ నుంచి లోన్ అనేది వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుంటే 80% లోన్ అయితే వస్తుంది. అండ్ ఈ ఏరియా వచ్చేసి పసుమాముల అండి. మనకు హయత్ నగర్ బస్ స్టాండ్ అండ్ విజయవాడ హైవే నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఈ ఇల్లు ఉంది. అండ్ ఇక్కడ నుంచి మీకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 తారామతిపేట ఎగ్జిట్ కూడా మీకు జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అంతేకాకుండా స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్, సూపర్ మార్కెట్స్, రెస్టారెంట్స్ ఈ అన్ని ఎమ్యూనిటీస్ కూడా మీకు వితిన్ 1 కిలోమీటర్‌లో అవైలబుల్ ఉన్నాయి. వెల్ డెవలప్డ్ ఏరియా అండ్ హై రెంటల్ డిమాండ్ ఉన్న ఏరియా. ఎలాంటి హైడ్రా ఎఫెక్ట్ కూడా లేదు. అండ్ ఇక్కడ ఉన్నదేమో డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరు. మీకు ఇల్లుకు సంబంధించి, లోన్‌కు సంబంధించి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇక్కడున్న ఓనర్ నంబర్‌ని కాంటాక్ట్ చేయండి. క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థాంక్ యూ.